ఆత్మ. ఆయన ఆరాధించేవాడు యోహాను సువార్త 4:24 ఏమంటాడు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు కూడా ఆత్మ కలిగి ఉండాలి. ఆ ఆత్మ కూడా సత్య స్వరూపి ఆత్మ ఉండాలి. ప్రతి ఆత్మను నమ్మొద్దు. యోహాను సువార్తలో అంటాడు, ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఏది భ్రమపరచు ఆత్మ, ఏది సత్య స్వరూపి ఆత్మ జాగ్రత్త, మీకు తెలుసు అని యోహాను గారు మాట్లాడతాడు. ఏం తెలుసు? ఎవరికి తెలియదు. పరిపూర్ణమైన ప్రేమ లేదు. నీకు అర్థమవుతుందా? అందుకనే నువ్వు జయించాలంటే ప్రేమతో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలండి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకనే నీకు సాధ్యమన్నాడు దేవుడు. నీకు 2 వరాలు ఇచ్చాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నువ్వు ధన్యురాలివి. నీకు అర్థమవుతుందా? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంట? స్వస్థపరచును. మొదటగా యెహోవా భర్త ఉన్నాడు. ఆ భర్త ఎవరికి భర్త? సంఘానికి. వెరీ గుడ్, సంఘానికి భర్త. ఆ భర్త పేరేంటి? అది ఓకే. ఆ భర్త పేరేంటి? క్రీస్తు. ఇది కావాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడికే రావాలి. మీరు ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి రావాలి. మీరు నా ద్వారా తప్ప ఎవడను తండ్రి త్రిత్వం ఉంది కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. డైరెక్ట్ టాప్ లోకి వెళ్ళిపోదామంటే సెట్ అవ్వదు. నా ద్వారానే తప్ప ఎవడను అంటే నువ్వు ఎవరు స్మరించాలి ఇప్పుడు భూమి మీద? క్రీస్తుని స్మరించాలి. ఎవరిని? క్రీస్తుని స్మరించాలి. హల్లెలూయా. తండ్రిని అంగీకరించిన వాడు కుమారుని అంగీకరిస్తాడు. ఇదే మాట యూదులతో చెప్తున్నాడు ఆయన. ఎవరితో చెప్తున్నాడు? యూదులతో. మీకు అర్థమైందా? ధర్మశాస్త్ర ఉపదేశకులతో చెప్తున్నాడు ఆయన. దేవుని పిల్లలతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? మీరు అబ్రహాము సంతానం అని చెప్తున్నారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దాని అర్థం ఏంటి తెలుసా? నన్ను ఎందుకు నమ్మట్లేదు? నేనే దేవుణ్ణి చెప్తున్నాడు. అబ్రహాము నాకు తెలుసు అంటే నీ వయసు ఇంకా 33 కూడా ముగింపు కాలా. నువ్వు అబ్రహాము తెలుసా? అబ్రహాము పుట్టక మునిపున్నావు నువ్వు. యూదుల మాట చూసారా? అబ్రహాము పుట్టక మునిపు నువ్వు పుట్టావా? నువ్వు ఉన్నావా అంటాడు. వాడికి అర్థం కావట్లా యూదులకి. కలిగి ఉన్నది ఏది అని లేకుండా కలగలేదు. హల్లెలూయా. తండ్రిని నమ్మాడు అబ్రహాము. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. మీరెందుకు నన్ను అంగీకరించట్లేదు? యేసు ప్రభు వాడుతున్నాడు. మీరు మీ అపవాది తండ్రి పిల్లలు. మీరు అబ్రహాము పిల్లలు కాదు. మీ తండ్రి ఉన్నాడు. పేరేంటంట? అపవాది. మీరు ఎవరి పిల్లలు? ఇప్పుడు అపవాది పిల్లలు అంటున్నాడు. ఎవరితోటి మాట్లాడుతున్నాడు తెలుసా? క్రైస్తవులతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు మెలుకు కలిగి ఉండకపోతే నువ్వు కూడా క్రీస్తు బిడ్డనే అని అంటావు. ఏ బిడ్డనంటావు? ఎస్, నేను నమ్మి బాప్తిసం పొందాను, నేను క్రీస్తులో ఉన్నాను అని అంటావు. లేదు, సాతాను గాడు కూడా ఏమి ధరించుకున్నాడో మీకు తెలుసు కదా. ఏం ధరించుకున్నాడు చూడండి. అయిపోయింది, ముగింపులోకి వచ్చి ఏం ధరించుకున్నాడు చెప్తుంది మీకు. అయినప్పటికీ నేను చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక మనసు పెట్టండి. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి 14 వచ్చింది. వెలుగు కలిగి ఉండాలి. వెలుగు గురించి మాట్లాడు. వెలుగు దేవుడు కదా, వెలుగు యెహోవా కదా, వెలుగు క్రీస్తు కదా, వెలుగు జీవము కదా. వీడెవడో? ఇది ఆశ్చర్యము కాదు. ఇప్పుడు ఎవడు చూడండి, సాతాను తానే ఏమి ధరించుకున్నాడంట? ఏమి ధరించుకున్నాడు చెప్పండి. మామగారు చెప్పాలి. ఏం ధరించుకున్నాడు? ఎవరా? నువ్వు నిద్రపోతే ఎవరైనా మళ్ళీ పుష్పం చెప్పాలి. దేవుని స్తోత్రం కలిగింది కాక. మీకు అర్థమవుతుందా?